బీసీ టైమ్స్ ఉధృతమవుతున్నటువంటి బీసీ ఉద్యమం, ఏకమవుతున్న బీసీ సంఘాలు, కులగణనకు కాంగ్రెస్ అడుగులు, త్వరలో విధి విధానాల రూపకల్పన, తప్పని పరిస్థితుల్లో కాక బీసీ స్టాండ్, తమిళనాడుకు బీఆర్ఎస్ బృందం, బీసీ రిజర్వేషన్పై అమలుపై అధ్యయనం, బీసీ ఉద్యమ నేతకు బీజేపీ గాలం. సో బీసీ రాజకీయంతో రాజకీయ పార్టీలు బిజీ అంటూ చూస్తాను. అబ్కీ బార్ బీసీ సర్కార్ అంటూ నిన్న తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి విషయం కూడా చాలా సెన్సేషన్ కావడం జరిగింది. వెనకటి రోజులు కాదు, రోజులు మారాయి. బీసీలో చైతన్యం వెల్లువిరుస్తున్నది. రాజ్యాధికారం కోసం బీసీ సంఘాలు ఐక్యమవుతుండగా అన్ని పార్టీలు బీసీ రాగం అందుకుంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా కులగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తూ త్వరలోనే విధి విధానాలు ప్రకటించబోతున్నది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో దొర కేసీఆర్ బీసీ స్టాండ్ తీసుకున్నాడు. బీసీ రిజర్వేషన్ అధ్యయనానికి ఆ పార్టీ బృందాన్ని తమిళనాడుకు పంపి బీసీలకు చేరువేందుకు ప్రయత్నాలు షురూ చేసిండు. దేశవ్యాప్తంగా బీసీ కులగణనపై ఎలాంటి స్టాండ్ తీసుకోలేకపోతున్న బీజేపీ రాష్ట్రంలో బీసీ ఉద్యమ నేతకు గాలం వేస్తున్నది. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ అయితే చెన్నైకి ఒక అధ్యయనమైన కమిటీ, దాదాపు 40-50 మందితో ఉన్నటువంటి కమిటీని పంపించడం జరిగింది. సో నేను ఒకటే అంటాను, గత 10 ఏళ్ళు 2014 నుంచి 2024 వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏనాడు కూడా ఈ బీసీలో ఉన్నటువంటి బీసీలను చేరదీయలేదు. అదేవిధంగా బీసీలు ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులున్నారో వీళ్ళెవరు కూడా కనీసం నోరు మెదపలేదు. అలాంటి బీఆర్ఎస్ పార్టీని మనం నమ్ముదామా లేదా అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ బీజేపీ పార్టీ అయితే ఏకంగా బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం జరిగింది. బీసీ సీఎంనే ఆల్రెడీ ప్రకటించి మొన్న అసెంబ్లీ ఎన్నికలకు పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు అవుతున్నాయో గతంలో ఉన్న తగ్గించినటువంటి రిజర్వేషన్లు 42% పెంచి కులగణన చేపడతామని చాలా స్పష్టంగా చేపట్టడం జరిగింది. సో ఇక్కడ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అదే స్టాండ్పై ఉండాల్సిన అవసరం ఉంది. సో బీఆర్ఎస్ పార్టీని దయచేసి నమ్మొద్దు. అధికారంలోకి వచ్చిందా ఒకలాగా, అధికారం పోయిన తర్వాత ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఒక్కసారి కూడా బీసీలకు సంబంధించినటువంటి అంశాలపై వాళ్ళు గొంతెత్తింది లేదు. తీవ్రంగా 10 సంవత్సరాల బడ్జెట్లో బీసీలకు అడుగడుగున తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూనే వస్తూ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని నమ్మొద్దు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా కోరుతాను. బీజేపీ బీసీసీ స్టాండ్లో ఉండాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్ పెంచాల్సిందే. అప్పుడే మీకు మనుగడ ఉంటుందనేటువంటి విషయాన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి 55-60% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలంతా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా తన్ని తరుముతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా.